మై నేమ్ ఈజ్ పెద్దబేను కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక అంశాన్ని చూద్దాం. ప్రపంచంలో అందమైన 7 విమానాశ్రయాల్లో మన దేశానికి చెందినటువంటి నవీ ముంబై గుహవటి రికార్డుకి ఎక్కాయి. ఈ పేరును గుర్తుపెట్టుకోండి, నవీ ముంబై, తర్వాత వచ్చేసి గుహవటి, అస్సాంలోని గుహవటి. సో ఇక్కడ భారత విమానాశ్రయ మౌలిక సదుపాయాల రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సో ఇది విడుదల చేసినటువంటి సంస్థ ప్రిక్ వైరల్స్ అనేటువంటిది ఈ సర్వే చేసింది. ఈ జాబితాలో ఏది ఉంది అని రిపోర్ట్ ఇచ్చింది అంటే అదాని నిర్వహిస్తున్నటువంటి నవీ ముంబై గుహవటిలో ఈ స్థానాన్ని పొందినాయని ప్రకటించడం జరిగింది. అయితే మనకు టెర్మినల్ అంటే ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 ఒకటి, గుహవటి లోక్ ప్రియ గోపినాథ్ బార్దోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి టెర్మినల్ 2 ఇది. సో దీనికి చోటు దక్కింది. ఇది ఈ అవార్డులను అంటే ఈ విమానాశ్రయాలకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి మెయింటెనెన్స్ అన్నిటికీ కావలసినటువంటి ఈ అవార్డు ప్రధాన ఉత్సవం మాత్రం ఎక్కడ జరుగుతుందట అంటే ఎవ్రీ ఇయర్ పారిస్లోని యునెస్కో ప్రధాన కార్యంలోపట జరుగుతుంది. అంటే ఇందులో అనేక ప్రయాణికుల యొక్క సేవ, తర్వాత దాని యొక్క సస్టైనబిలిటీ, తర్వాత వచ్చేసి దాని యొక్క సాంస్కృతిక గుర్తింపు, ఆర్కిటెక్చర్, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఇప్పుడు మీరు గనక చూస్తే ఇక్కడ డయాగ్రామ్ చూడాలి. తామర పువ్వు స్ఫూర్తితో డిజైన్ చేసినటువంటి నిర్మించిన నవీ ముంబై విమానాశ్రయానికి సో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి దీనిలో స్థానం ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ ప్రసిద్ధ జహాహడీడ్ ఆర్కిటెక్ట్స్ దీన్ని రూపొందించారు. అదేవిధంగా అస్సాంలోని గుహవటి విమానాశ్రయాన్ని బంబు ఆర్కిటెక్ట్ స్ఫూర్తితో నిర్మించారు. ఇవి అంటే ప్రపంచం లోపల అందమైనటువంటి 7 విమానాశ్రయాల జాబితా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిలో గ్వాంగ్జౌ చైనా, ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ, కందాల్ స్టుంగ్ కంబోడియా, ఫిట్స్బర్గ్ అమెరికా, షాన్ డియాగో అమెరికా ఉన్నాయి. వీటిలో మనది దేశం నుంచి నవీ ముంబై ఒకటి, గుహవటి ఒకటి దీనిలో స్థానం సంపాదించుకున్నవి.